సో ఈరోజు రాఖీ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది మా ఇంట్లో రాఖీ అయితే చాలా స్పెషల్గా చేసుకున్నాం ఈసారి. రాఖీలు అయితే నేను డబ్బులతో రెడీ చేశాను అనమాట. ఇంకా మా అక్క గోల్డ్ రాఖీ మా కన్నగానికి కడుతూ ఉంటుంది, వెండిది మా తమ్మునికి. సో నేనైతే అమౌంట్తోనే కట్టాను ఈసారి రాఖీలు. సో ఫస్ట్ అయితే అక్క కడుతుంది, తర్వాత నేను, తర్వాత మా చెల్లి కూడా వచ్చిందనమాట, జ్యోతి. సో తను కూడా రాఖీ కట్టింది. అండ్ చెల్లికి ఇద్దరు బాబులు. సో ఒకడు పెద్దోడు వచ్చాడు, పెద్దోడికి మా పిల్లలు కూడా కట్టారనమాట. దాని తర్వాత కన్నగానికి కట్టారు. సో ఇలా రాఖీ ఫెస్టివల్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసాము. అండ్ దాని తర్వాత కాళ్ళు మొక్కడము, ఇంకా రాఖీ కట్టినాక ఆడపిల్లలకి కాళ్ళు మొక్కుతామన్నమాట మేము. సో వీళ్ళిద్దరికి పక్కన మిన్ను అనమాట, కేతన్ వాడి పేరు, అండ్ వీడు కన్నయ్య, క్రిషిక్ వీడి పేరు. సో ఇద్దరికి కూడా రాఖీ అయితే మా పిల్లలందరూ కూడా కట్టారు. ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియో, టైం తక్కువ ఉంది నాకు, గ్యాలరీలో ఎక్కువ స్టోరేజ్ అయిపోయిందనమాట. సో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఆ మెమొరీ మనకి ఉండాలి అనేసి ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, అక్కకి ఇద్దరు పాపలు. సో కన్నగాడు ఒకడనమాట మా ఇద్దరికి. సో అందుకే ఎవ్రీ ఇయర్ కూడా మా అక్క గోల్డ్ రాఖీ అయితే కడుతుంది. సో అలానే ఈ ఇయర్ కూడా కట్టింది. అండ్ ఎవ్రీ ఇయర్ కాళ్ళు మొక్కకపోయేది, వీడు ఈసారి బాగానే కాళ్ళు అయితే మొక్కాడు అందరికీ. సో మా చిన్నదానికైతే మొక్కలేదు, అది అందుకే తంతుందనమాట. సో ఇలా దాని తర్వాత అమ్మ కూడా వీళ్ళు ఇంకా ఆశీర్వదించారు. అండ్ అమ్మ కూడా రాఖీ అయితే కన్నగానికి కట్టింది. ఎవ్రీ ఇయర్ తమ్మునికి కన్నకి ఇద్దరికి కడుతుందనమాట. సో అలానే ఈరోజు కూడా కట్టింది. అండ్ రాఖీ అయిపోయాక వీడైతే ఇంకా నైట్ టైం డ్యాన్స్లు అయితే చేస్తుండు. పిల్లలందరూ కూడా డ్యాన్సులు చేశారు. అండ్ ఎర్లీ మార్నింగ్ పైసలు అయితే పంచుకుంటారు అందరూ కూడా, డబ్బులు బాగా వచ్చినాయి ఈసారి. అండ్ రాఖీ ఫొటోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నేను నాన్న ఉన్నప్పుడు నాన్నకి తమ్మునికి ఇద్దరికి కట్టేదాన్ని అనమాట. ఇయర్ ఇంకా తమ్ముడికి కట్టాను. దాని తర్వాత నాన్నయ్య కూడా లాస్ట్ ఇయర్ ఈ ఫొటోస్ ఉంటే అదొక చిన్న రీల్ అయితే చేశాను. అండ్ ఆ ఫొటోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను మెమొరీ కోసం. అండ్ మా జ్యోతి అయితే ఎప్పుడు ఇంటికి వచ్చి కట్టలేదు, తమ్ముడే అక్కడికి వెళ్ళి కట్టించుకుంటాడు. సో ఈ ఇయర్ అయితే చెల్లి కూడా వచ్చింది. సో హ్యాపీగా అనిపించింది, అందరం కలిసి ఇలా అయితే ఫొటోస్ దిగాము. అండ్ ఈ ఇయర్ అయితే రాఖీ చాలా బాగా జరిగింది. ఈ మెమొరీ ఉంటుంది అనేసి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మా నందిని, మా అనుశ్వి అక్క ఇద్దరు పాపలు అనమాట. ఇది లియాశ్రీ మా పెద్ద పాప, ఇది జియాశ్రీ మా చిన్న పాప. సో మిన్నుగానికి ఇంకా అందరు ఆశీర్వాదం ఇస్తున్నారు. దాని తర్వాత ఇంకా ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఒక క్లిప్పింగ్ లాగా నేనైతే షేర్ చేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో అనమాట. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రాఖీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మీరు కూడా చిన్న చిన్న వీడియోస్ రూపంలో, రీల్స్ అండ్ చిన్న షార్ట్ వీడియోస్ అనేవి పెట్టుకోండి. మనకి గ్యాలరీలో ఎన్ని ఫొటోస్ ఉంచుకోలేం కదా ఫోన్లో, సో స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇలా ఐడియాతో మీరైతే ఇన్స్టాలో లేదా ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో సేవ్ చేసుకోవచ్చు. సో దాని గురించే నేను ఈ వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. అండ్ అమ్మ కూడా కడుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ కన్నగానికి, తమ్మునికి. సో అలానే అమ్మాయి కూడా పిక్స్ అనేవి ఉంచాను. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఆ రోజు రాఖీకి వచ్చిన అమౌంట్ మొత్తం నెక్స్ట్ డే వీళ్ళు పంచుకొని పిల్లలు ఎర్లీ నెక్స్ట్ డే ఇంకా పండగ చేసుకురు అనమాట, అంటే పార్టీ చేసుకురు వాళ్ళందరూ పిల్లలు కూడా. సో అవే ఇక్కడ డబ్బులు అన్నీ వచ్చాయన్నమాట. మనిషికి ఒక 2500 దాకా వచ్చాయనుకుంటా. సో అన్నిటితో ఎంజాయ్ చేశారు, కొన్ని సేవ్ చేసుకున్నారు.